పఠాన్కోట్ ఎయిర్ బేస్లోకి ప్రవేశించిన 6 ఉగ్రవాదులను భద్రతా బలాలు హతమార్చాయి. దాదాపు 60 గంటలకు పైగా ఆపరేషన్ అనంతరం 6 ఉగ్రవాదిని భద్రతా బలాలు హతమార్చాయి. ఎంతో పకడ్బందీ వ్యూహంతో పఠాన్కోట్ ఎయిర్ బేస్లోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మెరుపు వేగంతో అడ్డుకున్నాయి. దీంతో క్షిపణులకు, యుద్ధ విమానాలకు పెద్ద ప్రమాదమే తప్పింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పఠాన్కోట్లోనే ఉండి ఆపరేషన్ను పర్యవేక్షించారు. 6వ ఉగ్రవాదిని కాల్చివేసిన తర్వాత కూడా పఠాన్కోట్లో కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. దాడికి తమదే బాధ్యతని యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ ప్రకటించుకుంది. అయితే జనవరి 15న భారత్, పాక్ల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉంది. చర్చలు జరుగుతాయని ఆదివారం పాక్ ప్రకటించినప్పటికీ చర్చలకు వెళ్లాలా లేదా అని మోదీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. పంజాబ్లో ఆపరేషన్ పఠాన్కోట్ కొనసాగుతూనే ఉంది. ఎయిర్బేస్లో నక్కి విధ్వంసం సృష్టిస్తున్న ముష్కరులకు మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు 6 తీవ్రవాదులను హతమార్చారు. ఎయిర్బేస్లో మరీ కొంతమంది ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానంతో వేటను మరింత ముమ్మరం చేశారు. పాకిస్తాన్ సరిహద్దుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పఠాన్కోట్ వైమానిక స్థావరం 3 రోజుల పాటు కాల్పులు, పేలుళ్ల శబ్దాలతో మోతెక్కిపోయింది. భద్రతా దళాల కనుగప్పి దేశంలోకి చొరబడిన ఉగ్రముఖ శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో పఠాన్కోట్ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించింది. AK-47 తుపాకులు, మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, పెద్ద ఎత్తున మందుగుండి సామాగ్రితో చొరబడిన ఉగ్రవాదులు వచ్చి రాగానే విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే ఎయిర్ బేస్ లోని గగనతల నిఘా వ్యవస్థ టెర్రరిస్టుల ప్రవేశాన్ని గుర్తించి ప్రమాద సంకేతాలు పంపడంతో హోరాహోరీ పోరుకు తెరలేచింది. వైమానిక దళంపై ఉగ్రదాడితో భద్రతా బలగాలు ఉలిక్కిపడ్డాయి. అప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్న రక్షణ బృందాలు టెర్రరిస్టులపై ఎదురుదాడి చేశాయి. దీంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 వర్గాల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. టెర్రరిస్టులను మట్టుబెట్టే క్రమంలో మొదట 3 జవాన్లు వీరమరణం పొందారు. మరికొంతమంది జవాన్లు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రానికి ఆపరేషన్ ముగిసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరినీ హతమార్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఆదివారం ఉదయం పరిస్థితి మారిపోయింది. ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపిందని వార్తలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు ఉన్నత స్థాయి అధికారులు కూడా జవాన్ల వీర మరణాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. అయితే అనూహ్యంగా ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరో 2 ఉగ్రవాదులు ఇంకా వైమానిక స్థావరంలోనే దాక్కున్నారని భద్రతా బలగాలు గుర్తించడంతో కలకలం రేగింది. దీంతో ఆపరేషన్ పఠాన్కోట్ మళ్లీ కొనసాగింది. ఈసారి ఎన్ఎస్జీ, ఆర్మీ, వైమానిక దళాలు సంయుక్తంగా ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దశల వారీగా కాల్పులు, పెద్ద శబ్దాలు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులను వేటాడే క్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టులు పెట్టిన బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో నిరంజన్ మృత్యువాత పడ్డారు. మరో 3 జవాన్లు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసువులు బాశారు. ఇక 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయని తొలుత వార్తలు వచ్చినా కాసేపటికే పరిస్థితి మారింది. సోమవారం ఉదయం మళ్లీ ఆపరేషన్ చేపట్టారు. ఈసారి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ఉగ్రవేటలో పడ్డారు. టెర్రరిస్టులు ఓ 2 అంతస్తుల భవనంలో దాక్కున్నారని గుర్తించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. దశలవారీ పోరాటం తర్వాత ఒక ఉగ్రవాదిని రక్షణ బృందాలు మట్టుబెట్టాయి. పఠాన్కోట్ దాడిని తిప్పికొట్టడంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయా? ముందస్తు నిఘా హెచ్చరికలను భద్రతా దళాలు పెడచెవిన పెట్టాయా? భారత్పై పాకిస్తాన్ వైఖరి ఎప్పటికీ మారదా? లాహోర్ ల్యాండింగ్కు ఫలితమేదేనా? గతం నుంచి మన వాళ్ళు ఎందుకు గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నారు? లోపం ఎక్కడుంది? దిద్దుబాటు ఎక్కడి నుంచి జరగాలి? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్తో సంబంధాల విషయంలో భారత్ వైఖరి మారాలా? పఠాన్కోట్ ఘటన క్రమంలో ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరముందా? భారత్, పాక్ మధ్య సత్సంబంధాలు నెలకొనరాదనే భావనతో పఠాన్కోట్ దాడికి రచన జరిగిందా? పొరుగు దేశం పాకిస్తాన్తో సంబంధాలు బలపడాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ప్రారంభించిన క్షణం నుంచి శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే శక్తులు తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని టెర్రరిస్టులు ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. భారత్, పాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వైమానిక స్థావరం. పాకిస్తాన్ నుంచి భారత్పై దాడి జరిగితే మొదటి రక్షణ కవచం ఇది. జమ్మూ కశ్మీర్లో నిర్వహించే ఆపరేషన్స్ కు ఇది సపోర్ట్ గా ఉంటుంది.
75 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ వైమానిక స్థావరంలో MiG-21 ఫైటర్ విమానాలు, 108 మంది స్క్వాడ్రన్ లీడర్స్ ఉంటారు. 125 హెలికాప్టర్ యూనిట్ గ్లాడియేటర్స్ కు కూడా ఇది స్థావరం. 1965 యుద్ధం నుంచి పాకిస్తాన్ పఠాన్కోట్ ను టార్గెట్ చేసింది. 1971లో జరిగిన యుద్ధంలో ఇక్కడి రన్వే కొంచెం దెబ్బతింది. ఈ ఎయిర్ బేస్ ను ప్రైడ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి ఓ సాహసోపేత చర్యగా భావించాలి. టెర్రరిస్టు పరిభాషలో దీన్ని అద్భుతమైన దాడిగా చెప్పుకుంటారు. ఉగ్రవాదుల దాడిలో 7 సాహసోపేత సైనికులు వీరమరణం పొందారు. शहीद कैप्टन फतेह सिंह अमर रहे, शहीद कैप्टन फतेह सिंह अमर रहे, देश की बहादुर बेटी जिंदाबाद, देश की बहादुर बेटी जिंदाबाद, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పఠాన్కోట్ ను ఎంచుకోవడం ఇక్కడ భద్రతా వ్యవస్థను పరీక్షించడం అనుకోవాలి. ఓ సైనిక స్థావరంపై దాడులకు తెగబడటాన్ని టెర్రరిస్టు సంస్థల నైతిక విజయంగా చెప్పుకుంటాయి. పఠాన్కోట్ దాడికి సంబంధించి డిసెంబర్ 25నే భారత నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. పంజాబ్లో దాడి జరగబోతోందని, జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారనే సమాచారాన్ని రా, ఐబీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను అలర్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఈ హెచ్చరికలను ఎవరు బేఖాతరు చేశారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. భద్రతా బలగాలను హెచ్చరించడం వరకే తమ బాధ్యతని ఇంటెలిజెన్స్ వర్గాలంటున్నాయి. తమ హెచ్చరికల ఫలితంగానే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని అంటున్నాయి. మరోవైపు మన సరిహద్దుల భద్రతలో పెద్ద పొరపాటుందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరహా దాడులు జరగడం గడిచిన 27 నెలల్లో ఇది 5వ సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ జాతీయ హైవే 1A నుంచి రావి నది నుంచి గురుదాస్పూర్, పఠాన్కోట్ వైపు రావడం జరుగుతోంది. మరోవైపు దాడికి పాల్పడటానికి కొన్ని గంటలకు ముందే ముష్కరులు ఎయిర్ బేస్లోకి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఎస్పీ లెక్క ప్రకారం చొరబడింది 4 ఉగ్రవాదులు. మరి మిగిలిన 2 ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారనే దానికి సమాధానం దొరకడం లేదు. మరి ఆ 2 వేరే గ్రూప్ కు చెందిన వాళ్ళా? స్థానికంగా ఎవరైనా వారితో కుమ్మక్కయ్యారా? 2 దేశాల సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు ఈ తరహా దాడులు జరుగుతున్నాయి?